నమస్తే అండి. ఈరోజు విషయం వచ్చేసి అర్హత లేని వాళ్ళని అందలం ఎక్కిస్తే ఎలా ఉంటుందో ఈరోజు తెలుసుకుందాం. ఒక రాజు ఉన్నాడంటండి. రాజు పర్యటన చేస్తూ ఉంటే ఒక బురదలో ఒక పంది కనిపించిందంటండి. దాన్ని చూసి జాలిపడి తన్ని రాజ్యానికి తీసుకొచ్చి దానికి స్నానం చేపించి మంచి ఆహారం పెట్టి పొరుపు వేసి పడుకోబెట్టాడట. తనకి బట్టలకి ఆజ్ఞాపించాడంట, తనకి ఏ లోటు రాకుండా చూసుకోమనేసి. అయితే రాజు వెళ్ళి పడుకున్నాడట. మార్నింగ్ లేసి వచ్చి చూస్తే ఆ పంది లేదటండి. అయ్యో ఏమైందనేసి రాజు బట్టలకు ఆజ్ఞాపించాడంట, నా పంది ఎక్కడున్నా తీసుకురండి అనేసి. అది వెళ్ళి ఆ బురదలో ఎక్కడి నుంచి ఏది వచ్చిందో ఆ బురదలోనే దొల్లుతుందని చెప్పారంట. రాజు వెళ్ళి చూసి చాలా బాధపడ్డాడట. చాలా బాధపడ్డాడట. నేను ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను, అయినా నువ్వు నీ బురదలోకి వెళ్తావా అనేసి చాలా ఫీల్ అయ్యాడట. చూడండి, పంది స్వభావం ఎటువంటిది, ఆ బురదలో దొల్లే స్వభావం. అందుకది తన స్వభావాన్ని మార్చుకోలేకపోయింది. తను పొరుపు మీద పడుకోబెట్టినా కానీ, మంచి ఫుడ్ ఉన్నా కానీ తనైతే తన స్వభావాన్ని మార్చుకోలేకపోయింది. రాజుకుంది, సహృదయం ఉంది, బురదలో తీసుకొచ్చైనా మంచిగా చూసుకునే హృదయం ఉంది కానీ అర్హత లేదు కదండి పందికి మాత్రం. మనం జీవితంలో కూడా అలాంటి వాళ్ళు ఎదురవుతూ ఉంటారు. మనకు ఉండొచ్చు సహృదయం, వాళ్ళు గొప్పగా చూసేంత, కానీ వాళ్ళు బురదలో దొల్లే అంత స్వభావం వాళ్ళది ఉంటుంది. అది గమనించుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్.